ఇక్కడ దొంగల్లా నడుచుకుంటూ వెళ్ళేది మేమే అనమాట. ముక్కోటి ఏకాదశికి మేము ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అయ్యి టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాము. దగ్గరే అనమాట టెంపుల్. మా అమ్మకి ఎవరో చెప్పారంట మార్నింగ్ 9 o'clockకే ఈ ఏకాదశి గడియలు అయిపోతాయని. అందుకే పొద్దున్నే 4కే లేపి రెడీ చేపించి తీసుకెళ్ళింది గుడికి. చలిలో నడవడం కొంచెం కష్టం అనిపించింది. బట్ ఒక్కరోజే కదా, మన కోసమే కదా టెంపుల్కి వెళ్ళేది. ఓకే, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. దర్శనం చాలా బాగైంది. మేము ఎర్లీగా వెళ్ళడం వల్లనేమో కానీ మంచిగా పూజలు, ఎర్లీ మార్నింగ్ పూజలన్నీ మంచిగా జరిగాయి. పక్కనే శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చాలా పెద్ద లింగం ఉంది. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక పీఠం మీద చాలా కలర్స్ ఆఫ్ స్టోన్స్తో లింగాలు ప్రతిష్ఠించారు. ఇలా ఇన్ని స్టోన్స్, ఇన్ని లింగాలు ఎందుకు పెట్టారో నాకు రీజన్ తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. బట్ చాలా బాగుంది ఈ టెంపుల్. నేను ఎప్పుడూ చూడలేదు, బట్ మంచి ఫీల్ ఉంది గుడికి వెళ్ళిన తర్వాత. పక్కనే బాబా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, బాబాని ఈరోజు వెంకటేశ్వర స్వామిలాగా రెడీ చేశారు. అంటే సేమ్ అదే పెద్దటి కిరీటము, పెద్ద పూలమాలలు. మీరు క్లీన్గా చూస్తే అర్థమవుతుంది. ముక్కోటి ఏకాదశి పుణ్యమా అనేసి గట్టిగా అందరి దేవుళ్ళని కాకపట్టేశాను. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.